ఇప్పుడు మా థాయిలాండ్ 8 డే ట్రిప్లో ఫుకేత్లో డే 2లో ఉన్నాము. ఫీఫీ ఐలాండ్స్ కంప్లీట్ చేసుకొని నైట్ కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఇదిగోండి నాకా మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడ నాకా మార్కెట్ ఇంకా ఫుకేత్ ఓల్డ్ టౌన్ మార్కెట్ ఈ రెండు కొంచెం ఫేమస్. అది కూడా ఈరోజు సండే కాబట్టి ఇక్కడ మార్కెట్ ఉంటుంది, వీకెండ్ మార్కెట్. సో ఈ నాకా మార్కెట్ ఎక్స్ప్లోర్ చేస్తాం, వీలైతే ఫుకేత్ ఓల్డ్ టౌన్ కూడా కవర్ చేద్దాం. నేనైతే షూస్ కొనుక్కుందామని 5 days నుంచి చూస్తున్నాను, ఎక్కడ అంత దొరకట్లేదు. ఇందులో ఇప్పుడు చూద్దాం దొరుకుతాయేమో అని. ప్లస్ ఇక్కడ బార్గెన్ కూడా మనం చేసుకోవచ్చు అంట. ఇంకైతే మనం స్టార్ట్ చేద్దాం ఎక్స్ప్లోర్ చేయడం. పదండి. నాకా మార్కెట్ కి ఇదే ఎంట్రన్స్. మేమైతే ఇలా ఎంటర్ అవుతున్నాం. చూద్దాం ఏముంటాయి లోపల. ఇటు సైడ్ అంతా ఫుడ్ మార్కెట్ ఉంటుంది, కంప్లీట్ గా ఫుడ్ ఉంటుంది. అటుపక్క అయితే షాపింగ్ ఉంటుంది. ఫస్ట్ మనం ఫుడ్ ని చూసి షాపింగ్ వెళ్దాం. ఇవి చూడండి, ఇక్కడ ప్యాట్రిజ్ ఎగ్స్ అంట. స్మాల్ ఏమో 20 bahts, బిగ్ ఏమో 40 bahts. చూసారా, ఇది స్మాల్ 6 pieces ఉన్నాయి, ఇది బిగ్ అనమాట, ఎక్కువ ఉన్నాయి పీసెస్. మేమైతే స్మాల్ది ట్రై చేయాలనుకుంటున్నాం, ఎలా ఉంటుంది ఏంటా అని. ఇదొక పిట్ అంతేని, పిట్టవి ఎగ్స్. చూద్దాం ఎలా ఉంటాయి ఏంటని. కిరణ్ తీసుకున్నాడు ఇప్పుడే. ఆ నెక్స్ట్ నేను ట్రై చేస్తాను. సేఫ్టీకి ఫస్ట్ కిరణ్కి తినమంట. ఇది హాఫ్ బాయిల్ చేసాడు, ఇది దగ్గర చేస్తాడేమో అనుకున్నాను. ఏదో తేడా కొడుతున్నట్టుంది ఎక్స్ప్రెషన్ చూస్తే. స్టార్టింగ్ తేడా ఉంది కానీ తర్వాత భలే ఉంది, కానీ నార్మల్ హ్యాండ్ లాగే ఉంది, తేడా ఏం లేదు. తినొచ్చు, కానీ హాఫ్ బాయిల్ లా ఉంది కాబట్టి హాఫ్ బాయిల్ కూడా నచ్చితేనే బాగుంటుంది. పెద్ద పెద్ద ష్రింప్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూడండి చిన్న ష్రింప్స్, జంపింగ్ ష్రింప్స్ సలాడ్ అంట, దీంతో చేస్తున్నారంట. 100 baht అంట. వెరైటీగా ఉన్నాయి చూడండి, చిన్నవి. ఇవి మనకి పెద్ద సైజులో ఉంటాయి మామూలుగా అయితే, భలే ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇలా. ఇక్కడ చూసారా పొటాటో స్ప్రింగ్స్ ఉన్నాయి. ఇంతవరకు థాయిలాండ్ లో ఎక్కడ కనబడలేదు, ఫస్ట్ టైం ఈ మార్కెట్ లోనే కనబడతాయి. ప్లస్ ఇది నా ఫేవరెట్ కూడా. ప్లస్ ఇది తక్కువ కాస్ట్, 30 baht మాత్రమే. నేను ట్రై చేస్తాను ఇప్పుడు. ఇక్కడ రకాలు ఉన్నాయి, చూసుకో ఏది కావాలో చూసుకో. చీజా, స్పైసీయా, సాల్టా, బార్బిక్యూ. స్పైసీ తీసుకుందామా? స్పైసీ. అదేదో పౌడర్ వేస్తున్నారు అంతే, స్పైసీ. మన సైడ్ కూడా అలాగే కదా, అలా చేసి స్పైసీకి అదే కారమే వేస్తారు. ఎక్కడ కూడా అలానే చేస్తారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో అంటే. మన సైడ్ కొంచెం మట్టి మట్టిగా ఉండి ఇలా రబ్బర్లా వస్తాయి కదా, ఇవి అలా కాదు. లేస్ మనం తింటాం కదా, కరకరం అంటాయి, అలా అలా కరకరం అంటున్నాయి అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా ఈ ఫ్రూట్స్, ఇక్కడ 30 baht ఉన్నాయి. ముందు మనం ఎక్కడ చూసుకున్నా జాంటీ నైట్ మార్కెట్ కానీ అలాగే ఎక్కడ చూసుకున్నా 50 baht, 60 baht అలాగ ఉన్నాయి. ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి అలాగేనా ఈ మార్కెట్లో. ఇక్కడ చూసారా ఫైనలీ తేళ్ళు. ఇవన్నీ ఇన్సెక్ట్స్, పురుగులు. ఇవి 150. ఈ చిన్న చిన్న పురుగులు 10కి 20కి ఇచ్చేస్తున్నారు. వామ్మో, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఇవేమైనా ట్రై చేస్తావా? చూసారా ఇక్కడ ఇవి మనం అక్కడ జాంటీ నైట్ మార్కెట్ లో ఈ కోకోనట్ మిల్క్ షేక్ తాగాం కదా, అది 50 baht, 60 baht తీసుకున్నారు కదా. ఎక్కడైతే ఇది 40 baht అంట. సేమ్ చూసారా, ఇక్కడ కాస్ట్ కూడా తక్కువే ఉంది. మళ్ళీ మీరు ఇక్కడికి రావచ్చు కూడా, మంచిగా అన్ని తినొచ్చు తక్కువ రేట్కే. చూసారా నాకా మార్కెట్ అంటే ఇది షాపింగ్ నార్మల్ ఫుడ్ మార్కెట్ అని అనుకున్నాము. ఇక్కడ చూసారా ఎంత పెద్ద ఉన్నాయి ఇవన్నీ. ఇవేంటో కూడా మాకు అర్థం కావట్లేదు. మొత్తం అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి చూడండి పెద్ద పెద్ద ఉన్నాయి. ఇవి తీసి చూపించాలి అనిపిస్తుంది నాకు, కానీ ముట్టుకోవడానికి కూడా అదలా అనిపిస్తుంది.
చూసారు ఇవి, అవి చూడండి పక్కనైతే ఇవి ఏంటో కూడా తెలియట్లేదు. మీ ఎవరికైనా ఇవి ఏమైనా ఫుడ్ ఐటమ్స్ తెలిస్తే అది కమెంట్ చేయండి ఏంటి అనేది. చూసారు ఇవి ఎంత పెద్ద రొయ్యలో, ఇవి రొయ్యలో ఇంకేంటో అర్థం కావట్లేదు, చాలా పెద్దవి ఉన్నాయి ఇవి. చూసారా ఆ పెద్దవి అసలు ఏంటో కూడా తెలియట్లేదు మాకైతే. ఇది చూడండి ఇవేంటో అర్థం కావట్లేదు అసలు. ఈ ఫుడ్ ఐటమ్స్ సీ ఫుడ్ మొత్తం అక్కడ ఉంది, ఇవేంటో అసలు వీటి పేర్లు కూడా మాకైతే ఇవేంటో తెలియట్లేదు. వాళ్ళకి అడుగుదామంటే వాళ్ళు చూడండి అసలు ఎవరు లేరు అక్కడ, చాలా బిజీగా ఉంటున్నారు వాళ్ళు. యంగ్ కోకోనట్ బాల్స్ అంట. ఇప్పుడు కోకోనట్ మొత్తం తీసి ఒక బాల్లో చేశారు, చూడండి ఇవి ఎలా ఉన్నాయో, చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. నేను వాళ్ళకి అడగకుండా తీస్తాను, మర్చిపోయి మీకు చూపెడుతూ అతనికి సారీ చెప్పాడు కిరణ్. చూడండి ఇది 70 బాత్ అంట మొత్తం. చూసారు ఇక్కడ మోమోస్ ఉన్నాయి. మన ఊర్లో అయితే వైట్ కానీ ఫ్రైడ్ కానీ ఉంటాయి కదా, కానీ ఇక్కడ ఎల్లో కలర్గా ఉన్నాయి, ఏంటో డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ రేట్స్ ఉన్నాయి. స్మాల్ అయితే 40 బాత్స్ అంట, మీడియం 60 బాత్స్, లార్జ్ 80, ఎక్స్ట్రా లార్జ్ అంటే ఎక్కువ అనుకుంటా 100. మన సైడ్ నాకు లేవు ఇవి, చూడండి డిఫరెంట్గా ఉన్నాయి, స్టార్ స్ట్రక్చర్లో ఉంది. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ అంట. ఇదేదో మిక్స్ చాక్లెట్ ప్లస్ వైట్, ఆల్మండ్, బనానా, కోకోనట్, అమ్మో స్ట్రాబెర్రీ, చాలా ఉన్నాయి. కిరణ్ ఇందులో ఏం కావాలి నీకు చెప్పు. నాకు డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్ అంటే ఇంకా అదే తీసుకున్నాం, 1 డార్క్ చాక్లెట్. ఇక్కడ వేడి చేస్తారా లేదో, వేడి చేయట్లేదు. వేడి చేయట్లేదని స్టార్టింగ్లోనే అప్సెట్ అయిపోయాడు కిరణ్ అయితే. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. బాగుంది. ఇది ఎంత? ఇదైతే 15 బాత్ ఉంది, మీరు ట్రై చేయొచ్చు, ఇది కూడా స్పెషల్గా ఉంది. ఇవేనా? హౌ మచ్? మాకైతే అంత వర్త్లా అనిపించట్లేదు, టేస్ట్ అయితే చేయట్లేదు. ఇంకెళ్ళిపోదాం వేరే ప్లేస్కి వెళ్ళి. ఇన్ని రకాల ఫుడ్స్ చూస్తుంటే మా వల్ల అయితే కావట్లేదు. మేమైతే షాపింగ్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాము, ఆ పక్కనే షాపింగ్ వెళ్ళి చూద్దాం పదండి అక్కడ ఏమున్నాయని. మేము ఇప్పుడే షూస్ చూడటానికని వచ్చాము, చెప్పాను కదా నేను షూస్ చూస్తున్నానని, ఏం దొరకట్లేదు. ఎక్కడైనా కొంచెం దొరుకుతాయేమో చూద్దాము. ఇవన్నీ 1500 అంట, ఎందుకో తెలీదు. షూస్ చాలా కాస్ట్ ఉంటున్నాయి. మేము మొన్న కూడా ఒక దగ్గర అడిగాం కదా, బంగ్లా రోడ్ మార్కెట్ దగ్గర, అక్కడ కూడా కాస్ట్ అనే ఉన్నాయి. చెక్కవి ఇవి చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి చూసారా, కప్స్ బాగున్నాయి కదా. ఇది ఇలా అల్లం తెల్లి దంచుతాం కదా, అది ఇది చూసారు. ఇది 240 అని ఉంది, 240 బాత్ అంట. ఇది ఫుడ్స్ తక్కువ ఉన్నాయి కానీ ఇక్కడ షాపింగ్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఇదేమో 390 అంట, అంటే దగ్గర దగ్గర 600 కదండి ఇండియన్ రూపీస్లో. 390 అంటే 900. చూసారా 390 అంటే 900 అంట. ఇది కాస్ట్గానే ఉన్నాయి ఇక్కడ. షాపింగ్ ఏం చూద్దామన్నానా. ఆ బ్యాగ్స్ చూసారా, బాగున్నాయి బ్యాగ్స్ అయితే, చాలా స్టైలిష్గా ఉంటాయి కదా. నేను ట్రెడిషనల్ వేర్ కానీ అలా వేసుకోవడానికి, సారీ కట్టుకున్నప్పుడు అలా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఆ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ ఏంటిది ఏనుగు. చూసారు ఇక్కడ ఏనుగు కూడా ఉంది. ఇది చెక్కదా ఏదో ఉంది. ఇది ఎంత 1069? 1069 అంటే ఇది. కానీ ఇదైతే చాలా బాగుంది, ఇంట్లో పెట్టుకుంటే సూపర్ లుక్ వస్తుంది. బ్యారెల్ కూడా ఆడచ్చు, కానీ అంత ఉంటే ఏం బేరం ఆడతాం మనం. చూడండి హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ చిన్నపిల్లల బొమ్మలు. కిరణ్ ఇక్కడ ఏదో చూసాడు, ఏంటో చూద్దాం. చిన్నప్పుడు పవర్ రేంజర్స్ అవన్నీ ఆడుకునే వాళ్ళం కదా, WWE. అలాంటి కార్డ్స్ ఉన్నాయి, అవి ఉంటాయేమో వెతుకుతున్నా. ఇక్కడ ఇంకేవో ఉన్నాయి. ఇది మాస్ కలెక్షన్ అంట. పవర్ రేంజర్స్ కానీ, WWE కానీ,
అది ఏమున్నా బాగుంది. కీ చైన్స్ ఏంటి అవి చూడు ఒకసారి. ఇవి కీ చైన్స్ కాదు కానీ కార్ దగ్గర పెడుతుంటారు కదా చిన్న చిన్నవి, అది. అవును, కానీ ఇప్పుడు మనకు అంత అవసరం లేదు కదా. ఇది చూసారా, కాళ్ళకి పెట్టుకుంటాం కదా ఒక కాళ్ళకి, అవి. ఓ, హ్యాండ్కి కూడా పెట్టారు ఇక్కడ వీళ్ళు. చాలా, ఒకటే హ్యాండ్కి అన్నీ అంట. చూడండి లైన్ అంతా ఫుల్గా షాపింగ్, బ్యాగ్స్, బట్టలు ఎక్కువ అవే ఉన్నాయి. ఇది బ్రాండెడ్ కాదో తెలియదు కానీ మంచి షో అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ప్యాంట్స్. హ్యాండ్ మేడ్ అనుకుంటా నేనైతే. ఇలాంటివి మొన్న ఒకసారి మాల్లో చూసాం కదా మనం, టెర్మినల్ 21 మాల్లో. చాలా కాస్ట్ చెప్పారు. ఒకసారి వీళ్ళని అడుగుదాం ఇక్కడ. అంటే అవంత బాగాలేవు ఇవి, కొంచెం యావరేజ్లా ఉన్నాయి. 350 బాత్ అంట ప్యాంట్. దీని మీదకి మరి పైన మేబీ టీషర్ట్స్ అనుకుంటా. నాకు అంత నచ్చలేదు పేరు, సో వెళ్ళిపోతాం ఇంకా ఇక్కడ నుంచి. యాపిల్ హెడ్ ఫోన్స్ 58,000 ఉంటుంది. ఎగ్జాక్ట్ దాని లాంటిదే ఇక్కడ ఉంది. ఇది ఎంత అడుగుతుంది? 700, అంటే 1600-1700 అంట హెడ్ ఫోన్స్. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉందంట. ఇక్కడ యాపిల్ వాచ్ కూడా ఉంది చూడు. ఓ, చూసారు ఇక్కడ స్పెట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్కటని ఉంది కాస్ట్. ఇవేమో 300 బాత్ అని. అక్కడ చూసారు, అక్కడ అది 100. తక్కువే, ఎక్కువ వెరైటీలు ఉన్నాయి, తక్కువ ప్రైసెస్ ఉన్నాయి, బాగున్నాయి. చూసారు కదా నాకా మార్కెట్. అసలు లేదంటూ లేదు ఇక్కడ. ఫుడ్స్లో సీ ఫుడ్, చికెన్ ఐటమ్స్, నాన్ వెజ్, వెజ్ అన్నీ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ షాపింగ్ చూసారా, షూస్, చెప్పులు, బట్టలు, స్పెట్స్ అన్నీ ఉన్నాయి. మాకు బుర్ర తిరిగిపోయింది ఇక్కడ ఉండి. ఇక్కడ నుంచి అయితే మేము ఓల్డ్ టౌన్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అక్కడ కాసేపు ఎక్స్ప్లోర్ చేసి ఇంకా హోటల్కి వెళ్ళిపోవడమే. సో ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాము. మేమైతే ఇప్పుడు ఓల్డ్ టౌన్కి వెళ్తున్నాము. అది కూడా చాలా పాపులర్ అంట. ఇంకా చూద్దాం అక్కడ ఏముంటాయని, అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం.